వెల్కమ్ టు టీజీ న్యూస్. నేను టంకసాల శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్. ప్రశాంతంగా ముగిసిన రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్. రెండో పోరులోనూ అధిక స్థానాలను కైవసం చేసుకున్న టీఆర్ఎస్. మహబూబ్నగర్ పట్టణంలో ఓ టీ స్టాల్లో పేలిన సిలిండర్, తప్పిన పెను ప్రమాదం. ఏ ఓటరు తమ ఓటు హక్కు కోల్పోకూడదు. ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు యువత ముందుకు రావాలి. జేసీ వెంకట్రావు. మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతున్న పలు గ్రామాలు. సర్పంచ్ స్థానం కైవసం చేసుకునేందుకు ఒకే పార్టీ నుంచి పలువురు ఆశావహులు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గ్రామ పంచాయతీల రెండవ విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. రెండవ విడతలో భాగంగా ఉమ్మడి జిల్లాలోని 22 మండలాల్లో 433 గ్రామాలకు ఎన్నికలు జరగగా సర్పంచ్ స్థానాల కోసం 1335 మంది, వార్డు పదవులకు 8341 మంది పోటీ పడ్డారు. దీంతో ఆయా గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభించిన అధికారులు ముందుగా వార్డు స్థానాలకు కౌంటింగ్ నిర్వహించగా అనంతరం సర్పంచ్ స్థానాల అభ్యర్థులకు ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలను వెల్లడించారు. పెద్ద ఈశాన 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 రైట్. ఇక రెండో విడతలోనూ అధికార టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే అధిక స్థానాల్ని కైవసం చేసుకోగా రెండవ స్థానంలో కాంగ్రెస్, ఇతర స్థానాల్లో మిగతా పార్టీలు బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. అయితే అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద జిల్లా పోలీసు యంత్రాంగం గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఇటు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. శుక్రవారం మహబూబ్నగర్ పట్టణంలో పెను ప్రమాదం తప్పింది. స్థానిక పద్మావతి కాలనీలోని ఓ డబ్బాలో అకస్మాత్తుగా గ్యాస్ సిలిండర్ పేలింది. హైదరాబాద్ నుంచి రాయచూరు ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఓ టీ స్టాల్ డబ్బా అంచున శుక్రవారం ఉదయం మున్సిపల్ సిబ్బంది చెత్తను వేసి నిప్పంటించారు. అయితే అదే సమయంలో టీ స్టాల్ డబ్బాను తెరిచేందుకు సదరు వ్యక్తి డోర్ తీయడంతో అప్పటికే లీక్ అయిన గ్యాస్ సిలిండర్లు ఒక్కసారిగా పేలాయి. దీంతో 5 మంది మున్సిపల్ సిబ్బందితో పాటు డబ్బా యజమానికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు దాటికి సమీపంలో ఉన్న కార్ షెడ్లోని ఓ కారు అద్దాలు సైతం ధ్వంసం అవగా ఉదయం పూట కావడం, అందులో జనసంచారం ఎక్కువగా లేకపోవడంతో పెద్ద ప్రాణ నష్టం తప్పింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుల్ని స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
ఏ ఓటరు తన ఓటు హక్కు కోల్పోకూడదనే లక్ష్యంతో జాతీయ ఎలక్షన్ కమిషన్ సంస్థాపక దినోత్సవాన్ని ఓటర్ల దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో విశేషమని మహబూబ్నగర్ జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకట్రావు అన్నారు. 9వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విద్యార్థులు, యువకులు, అధికారులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో ప్రధాన రహదారి మీదుగా ర్యాలీ చేపట్టిన వీరంతా అనంతరం క్లాక్ టవర్ వద్దకు చేరుకుని ఓటు హక్కు వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులచే జేసీ వెంకట్రావు ఓటు హక్కు వినియోగంపై ప్రతిజ్ఞ చేయించారు. నిలబెడతామని మతం జాతి కులము వర్గము భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. వనపర్తి జిల్లాలో 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కొత్తకోట, మదనాపురం మండలాల్లోని అన్ని గ్రామాల్లోనూ ఎన్నికలు సజావుగా నిర్వహించారు అధికారులు. ఇక కొత్తకోట మండలంలోని కానాయపల్లి గ్రామంలో రాజ్యసభ మాజీ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకోగా, అంతకుముందు మదనాపురం గ్రామ పంచాయతీకి జరుగుతున్న పోలింగ్ సరళిని వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతామహాంతి పరిశీలించారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. తులసి బండలయ్య అదేనా గుర్తింపు కార్డు లేదా? ఈ బులెటిన్లో విరామం తీసుకుందాం. నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం. మరి నవ్వాలంటే ఉండాలి కదా అందమైన పలువరస. అందుకే రవి డెంటల్ హాస్పిటల్లో సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఇంప్లాంట్స్, ఆల్ సిరామిక్, లేజర్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, EHS ఫెసిలిటీ ఇస్ అవైలబుల్. రవి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, క్రౌన్ గార్డెన్ లైన్, న్యూ టౌన్, మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ జిల్లా వాసులకు శుభవార్త. దంత వైద్యంలో ఆధునిక విప్లవం. అంతర్జాతీయ ప్రమాణాలతో, ఆధునిక పరికరాలతో కొత్తగా రూపుదిద్దుకున్న TJR మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. We care for your happy smile. Introducing all specialities with best quality and latest technologies. చిగుళ్ల నుండి రక్తం కారడం, చిగుళ్లు కిందికి జారిపోవటం వంటి సమస్యలకు ఫ్లాప్ సర్జరీ, బోన్ గ్రాఫ్టింగ్ మరియు లేసర్ ట్రీట్మెంట్స్ ద్వారా చికిత్స చేయబడును. ఎత్తు మరియు వంకర పళ్లను ఫిక్స్డ్ ఆర్థోడాంటిక్ అనే ఆధునిక పద్ధతిలో సులువుగా పళ్ళు సరిచేయబడును. పిప్పి పళ్ళు తీసివేయకుండా రోటరీ మరియు అపెక్స్ లొకేటర్ పద్ధతులలో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా చికిత్స చేయబడును. పళ్ళు లేని వారికి ఇంప్లాంట్స్ లేదా ఫిక్స్డ్ సెరామిక్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు కట్టబడును. ప్రభుత్వ ఉద్యోగులకు ఉచితంగా EHS ద్వారా దంత చికిత్సలు చేయబడును. పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు ఆరోగ్య భద్రతా సౌకర్యం కలదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్లకు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందిన దంత వైద్యశాల TJR మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. మీ చిరునవ్వుకు మా చిరునామా డాక్టర్ A చైతన్యారెడ్డి, TJR భగత్ సింగ్ స్టాచ్యూ, రాజేంద్ర నగర్, మహబూబ్ నగర్. ఫోన్ నంబర్ 220860. విరామం అనంతరం బులెటిన్లోకి పునః స్వాగతం. ప్రాణం పోయాల్సిన వైద్యులే రోగుల మీద దాడులు చేస్తున్న సంఘటన గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. వైద్యం చేయించుకునేందుకు వచ్చిన ఓ పేషెంట్, అతని కుటుంబ సభ్యులపై స్థానిక జిల్లా ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యుడు, సిబ్బంది బూతులు తిడుతూ దాడికి దిగడం దారుణం. జోగులాంబ గద్వాల పట్టణానికి చెందిన రాకేష్ అనే వ్యక్తిని అత్యవసర చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్స సరిగా చేయడం లేదని బంధువులు అక్కడి వైద్యులు నిలదీయడంతో ఒక్కసారిగా కోపోద్రిక్తులైన అక్కడి వైద్యుడు, సిబ్బంది పేషెంట్ బంధువులపై దాడికి దిగారు. నానా బూతులు తిడుతూ రాకేష్ భార్యపై తిరగబడ్డారు. దాడిలోకి దిగిన ఆసుపత్రి సిబ్బందిపై బాధితులు స్థానిక PS లో ఫిర్యాదు చేశారు.
చేసిండ్రా భయ్యా చేయలేదా? ఒక డాక్టర్ కార్డియాలజిస్ట్ ఎలా బిహేవ్ చేసిండ్రు? ఒక పేషెంట్ నా భర్త బీపీ రేస్ అవుతుంది, సాక్ష్యం నువ్వే. ఓవైపు రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగానే మరోవైపు మూడో విడతలో ఎన్నికలు జరగబోయే గ్రామాల్లో అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ ఎన్నికలో సర్పంచ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బలపరిచిన అభ్యర్థులు పోటీ పడుతుండగా వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం బునియాదిపురం గ్రామంలో ఇద్దరు టీఆర్ఎస్ గొడుగు నీడలో పనిచేశారు. ఈసారి గ్రామంలో బీసీ జనరల్ కు కేటాయించడంతో పార్టీ ఇద్దరు ముఖ్య కార్యకర్తల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. ఇందులో ఉంగరం గుర్తుపై వనం గోవిందమ్మరాములు పోటీ చేయగా కత్తెర గుర్తుతో వజగౌని రాణి విజయ్ గౌడ్లు పోటీ పడుతున్నారు. ఇదంతా బాగానే ఉన్నా ఇరువురు కూడా అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు కావడమే ఇక్కడ విశేషం. వనపర్తి ఎమ్మెల్యే నిరంజన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన వీరు ఇరువురు ఈ పంచాయతీ ఎన్నికల్లో నిరంజన్ రెడ్డి తమను బలపరిచారంటే కాదు, తమనే బలపరిచారంటూ చెప్పుకుంటూ గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఆ గ్రామంలో ప్రజలు సందిగ్ధంలో పడడమే కాక రేపు జరగబోయే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో తెలియక గ్రామ ప్రజలు అయోమయంలో పడ్డారు. ఏదేమైనా ఇరువురు అభ్యర్థులు కూడా తమ ప్రచారాన్ని కొనసాగిస్తూ పోటీకి సై అనడం ఆ గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. నమస్కారం, నా పేరు వజగౌని రాణి విజయ్ గౌడ్. నేను గునాదిపురం గ్రామ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ అభ్యర్థిగా నిరంజన్ రెడ్డి నిర్వహించిన అభ్యర్థిని. నేను గునాదిపురం గ్రామం కోసం డైనింగ్ కాలువలు, సీసీ రోడ్లు, కరెంటు, గ్రామ అభివృద్ధి చేయాలని ముందుకు వచ్చినాము. ప్రజలందరూ కలిసి మమ్మల్ని గెలిపించి మన గ్రామం మనమే అభివృద్ధి చేసుకోవాలని మనవి చేసుకుంటున్నాము. మా ఊర్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. రోడ్లు బాలేవు, కరెంట్లు కూడా అంతంతనే ఉన్నాయి. మంచిగా డెవలప్ చేయాలని నేను సారు నిర్ణయం తీసుకొని నిరంజన్ రెడ్డి నిర్ణయం తీసుకొని మాకు టికెట్ ఇచ్చిండు. మంచిగా గెలవాలని. ఇంతవరకు గతంలో 10 సంవత్సరాలు మా ఆయన చేసినా కూడా ఏదో ఇట్లా జరిగింది, గవర్నమెంట్ లేకున్నా అట్లే నడిపిండు. ఆ వందన నేను మహబూబ్నగర్ జిల్లా ఉట్కూరులోని ఎస్సీ గురుకుల పాఠశాలను మక్తల్కు మార్చడం వివాదాస్పదంగా మారింది. అసౌకర్యాల కారణంగానే మక్తల్కు మార్చామని అధికారులు చెబుతుండడాన్ని ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి వర్గం తప్పుపడుతోంది. ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా గురుకుల పాఠశాలను మార్చడం సమంజసం కాదని మాత్రమే ఎమ్మెల్యే చిట్టం వ్యాఖ్యానించాడని, కానీ గురుకులాల ఓఎస్డీ మాత్రం ఎమ్మెల్యేకు సరియైన సమాధానం ఇవ్వకుండా పక్కకు వెళ్లారని, దాంతో ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు తప్ప మరే విధంగా వివరించలేదని ఎమ్మెల్యే వర్గీయులు టీజీ న్యూస్తో వెల్లడించారు. గురుకుల పాఠశాలను మార్చడం పట్ల ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశాడని, ఓఎస్డీ తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి అబద్ధం చెప్పారని తెలిపారు. అనవసరంగా విద్యార్థుల్ని రెచ్చగొట్టి ఆందోళన చేయించాడని వారు ఆరోపించారు. చిన్నపిల్లల్ని ధర్నాలో కూర్చోబెట్టినందుకు ఎమ్మెల్యే వారిని లేపే ప్రయత్నం చేశారని, దీన్ని అధికారులు, విద్యార్థి సంఘాల నాయకులు ఎమ్మెల్యే దౌర్జన్యం చేశాడని వక్రీకరించారని మక్తల్ నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డిని అప్రతిష్ట పాలు చేసేందుకే కొందరు కుట్ర పన్నుతున్నారని, అధికారులు, ప్రజా సంఘాలు అందులో భాగస్వామ్యం కారాదని టీఆర్ఎస్ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రశాంతంగా ముగిసిన రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్. రెండో పోరులోనూ అధిక స్థానాలను కైవసం చేసుకున్న టీఆర్ఎస్. మహబూబ్నగర్ పట్టణంలో ఓ టీ స్టాల్లో పేలిన సిలిండర్, తప్పిన పెను ప్రమాదం.
ఏ ఓటరు తమ ఓటు హక్కు కోల్పోకూడదు. ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు యువత ముందుకు రావాలి. జేసీ వెంకట్రావు. మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతున్న పలు గ్రామాలు. సర్పంచ్ స్థానం కైవసం చేసుకునేందుకు ఒకే పార్టీ నుంచి పలువురు ఆశావహులు. ఇవి బులెటిన్లోని వార్తా విశేషాలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి టీజీ న్యూస్. ప్రజల కోసం ప్రజల వెంట.